మామ, రేపు ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది కదా. ఈ క్వశ్చన్ చదువు కిషోర్ కూడా చదివాడు, నేను చూశాను. మామ, ఎగ్జామ్ టఫ్ అంటే గుర్తొచ్చింది. క్లాస్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ బెంచ్, మిడిల్ బెంచ్, బ్యాక్ బెంచ్. ఫస్ట్ బెంచ్ అంటే టాపర్స్ బ్యాచ్. మేమేం చదవలేదని చెప్పి మీరు అనుకోవాలని చదవనట్టు యాక్ట్ చేస్తూ చదువుతాడు, కానీ చదువుతాడు, ఆ విషయం మీకు తెలీదు. నెక్స్ట్ మిడిల్ బెంచ్. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే టాపర్స్ ఎలా చదువుతున్నారో మీరు ఎలా చదువుతున్నారని సార్ అనుకోవాలని చెప్పి మీరు చదువుతారు, కానీ ఆ క్వశ్చన్స్ వస్తాయి రావో సార్కి తెలీదు, మీకు తెలీదు. అంటే నీలంటాడు. ఇప్పుడు బ్యాక్ బెంచ్ అంటే టాపర్స్ ఎలా ఆలోచిస్తారో అంతకన్నా రెట్టింపు ఆలోచిస్తారు. అంటే సార్ ఎవడో వీడికి తెలీదు, వీడెవడో సార్కి తెలీదు. వాడు క్వశ్చన్తో సంబంధం లేకుండా బుక్లెట్ నింపడమే వీడు ఏంగా పెట్టుకుంటాడు. అంటే మాలాంటి వాళ్ళు. ఫైనల్గా దిద్దునోడు బుర్ర పాడైపోయి 35 మార్కులు వేస్తాడనమాట. మా టార్గెట్ 35 మార్కులు మాత్రమే. పాస్ అయితే చాలు.